సూపర్ స్టార్ కృష్ణని డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని ఎందుకంటారు అనే విషయము ఈ తరానికి పెద్ద తెలిసి ఉండకపోవచ్చు, కానీ ఆ తరానికి తెలుసు. ఎందుకంటే కొందరు టచ్ చేయడానికి భయపడే పాత్రల్ని సూపర్ స్టార్ కృష్ణ చేశారు. అలాగే కొందరు ఆ జోనర్స్తో మనకెందుకు అనుకున్న సందర్భంలో కూడా ఈయన ఆ జోనర్లో సినిమాలు చేసి సక్సెస్ని సాధించారు. అలా చెప్పుకోవాలనుకుంటే అల్లూరి సీతారామరాజు సినిమాని ప్రతి వాళ్ళు ఉదహరిస్తారు. ఎందుకంటే ఆ పాత్ర చేయాలని అంతకుముందు చాలామంది అనుకున్నా కానీ అది సాధ్యం కాలేదు. సూపర్ స్టార్ కృష్ణ ఆ పాత్ర చేసి ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇక కొందరు చేసినటువంటి కొన్ని పాత్రలు వాళ్ళు తప్పితే ఇంకొకళ్ళు చేయలేరు అనిపించుకున్న సందర్భంలో కూడా ఎస్ ఆ పాత్ర నాకు చేయాలని ఉంది, రిజల్ట్తో నాకు సంబంధం లేదు, ఆ పాత్రను నేను చేస్తాను అని చెప్పి డేరింగ్గా ఆ పాత్రలు చేసిన వ్యక్తి కూడా కృష్ణ అని చెప్పాలి. దానికి ఉదాహరణ దేవదాసు. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత దేవదాసు పాత్రని ఇంకెవ్వరు చేసినా మెప్పించలేరు అని అనుకుంటున్న టైంలో కృష్ణ దేవదాసుగా చేశారు. ఆ సినిమా కమర్షియల్గా సక్సెస్ కాకపోవచ్చు, కానీ ఆ పాత్ర చేయాలనే తన కోరికనైతే ఆయన తీర్చుకున్నారు. అలాగే మనకి విజయ్ చందూర్ అనగానే ఆయనలో ఒక యేసుక్రీస్తు కనిపిస్తాడు. కరుణామయుడు లాంటి గొప్ప చిత్రాన్ని ఆయన రూపొందించారు. అలాంటి యేసుక్రీస్తు పాత్రను కూడా సూపర్ స్టార్ కృష్ణ 2004లో చేశారు. అదే శాంతి సందేశం. శాఖమూరి మల్లికార్జునరావు నిర్మాతగా, పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో కృష్ణ చేసినటువంటి శాంతి సందేశం చిత్రానికి మాటలు అందించింది అప్పట్లో అల్లూరి సీతారామరాజుకి మాటలు రాసినటువంటి మహారథి గారు. ఆ సినిమాకి వందే మాతరం శ్రీనివాస్ సంగీతం అందించారు. ఆ సినిమా కమర్షియల్గా ఆడలేదు, కానీ ఆడియో పరంగా అప్పట్లో రికార్డు సృష్టించింది. ఇంకొక విషయం ఏంటంటే సూపర్ స్టార్ కృష్ణకి యేసుక్రీస్తు పాత్రకి ఏదో ఒక అవినాభావ సంబంధం ఉందనిపిస్తుంది. నిజానికి విజయ్ చంద్రు కరుణామయుడిలో మొదట నటించలేదు. ఆయన రారాజు క్రీస్తు అనేటువంటి ఒక సినిమాలో ఎంపికయ్యారు ఆ టైటిల్ రోల్ పోషించడానికి. కానీ ఆ సినిమా ప్రారంభమైన కొద్ది రోజులకే ఆగిపోయింది. ఆ తర్వాత ఆయన కరుణామయుడిని విజయ్ చంద్రే ట్యాకప్ చేసి భీమ్ సింగ్ దర్శకత్వంలో పూర్తి చేసి విడుదల చేసి ఘన విజయాన్ని అందుకున్నారు. విశేషం ఏంటంటే 1974 సెప్టెంబర్లో ప్రారంభమైనటువంటి రారాజు క్రీస్తు అనే సినిమాకి క్లాప్ కొట్టింది సూపర్ స్టార్ కృష్ణ. బహుశా 1974లో ఆయన ఊహించుండరు 2004లో దాదాపుగా అదే సమయంలో నేను కూడా యేసుక్రీస్తు పాత్ర పోషిస్తాను అని. 2004 జూలై 9వ తారీఖు కృష్ణ నటించినటువంటి శాంతి సందేశం సినిమా విడుదలయ్యింది. ఈ రోజుకి అది 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.